ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకం కిందన 1,80,000 రూపాయలు డబ్బులు పెట్టుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి, పల్లెల్లో అయితే 1,80,000, పట్టణాల్లో అయితే 2,80,000. పల్లెల్లో అయితే సెంటున్నర, పట్టణాల్లో అయితే సెంటులో కట్టివ్వాలి. అది ఇండివిజువల్ హౌసెస్, నాట్ అండ్ అపార్ట్మెంట్స్. ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి ప్లాన్. దాన్ని టిట్కో కిందకు మార్చి గతంలో ఒక తేడా చేస్తే, జగన్ ప్రభుత్వం వచ్చాక స్థలాలు కొనడానికి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది కాబట్టి అది కొంత స్థలాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టి కొని ఆ స్థలాలను, అందులో ఎకరానికి 3 రెట్లు ఇవ్వాలన్నటువంటి రూల్ ప్రకారం 6 రెట్ల కిందన ఇచ్చేసి తీసుకుని అవి పేదలకు ఇచ్చింది. దాదాపు 31 లక్షల పట్టాలు ఇచ్చేసింది. 19 లక్షల దాకా ఇళ్ళు ఓకే అయ్యి ఉన్నాయి. అయితే వాటిట్లో జగన్ దిగిపోగానే అంతకుముందే 7.5 లక్షల ఇళ్ళు కట్టేసుకున్నారు, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. వాళ్ళకి ఈ ప్రభుత్వం వచ్చాక ఆపేస్తుంది. ఎందుకంటే ఇంకో సెంటు పెంచుతామని, ఇంకో సెంటున్నర పెంచుతామని ఉపన్యాసాలు ఇచ్చారుగా, అదే చేస్తున్నారు అన్నటువంటి కోణంలో ఆపేస్తున్నారు, మార్చేస్తున్నారు అన్నటువంటి ప్రచారం ఓ పక్కన పత్రికలు చేస్తూ, రెండో పక్కన ఆంధ్రజ్యోతిని రాసుకొచ్చింది తాజాగా. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ PMAY అర్బన్ 1.0 పథకాన్ని కొనసాగిస్తూ ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 6,40,000 ఇళ్లని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ ఆర్డర్స్ వేశారు. PMAY అర్బన్ 1.0 పథకం కింద రాష్ట్రంలో 125 పట్టణ స్థానిక సంస్థలు, మరో 21 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో పేదల కేంద్ర ప్రభుత్వం మొత్తం 18,01,840 ఇళ్లను మంజూరు చేసి ఒక్కొక్క ఇంటికి కేంద్ర ప్రభుత్వం 1,50,000, రాష్ట్ర ప్రభుత్వం 1,80,000 చొప్పున సబ్సిడీగా లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించారు. దీనికి అదనంగా ఇళ్ల లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా 3% వడ్డీకి మరో 35,000 బ్యాంకు రుణాలు అందించారు. వాటిలో 6.4 లక్షల ఇళ్ళు ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల PMAY అర్బన్ 2.0 పథకాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర PMAY అర్బన్ 1.0 పథకాన్ని కొనసాగిస్తూ పెండింగ్లో ఉన్న 6.40 లక్షల ఇళ్లను గతంలో ఉన్న 3 ఆప్షన్ల పద్ధతులను పూర్తి చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. అంటే అంతకుముందే జగన్ ఇచ్చినటువంటి ఇళ్ళు పూర్తి చేయడానికే సిద్ధపడ్డారు. ఆయన పేరు PMAY అని కాకుండా జగనన్న ఇళ్ళు అని పెట్టుకున్నారు. అది వీళ్ళు ఏమైనా పేరు మారుస్తారా, జగన్ బొమ్మలు కాకుండా మోడీ బొమ్మలు పెడతారా, లేదా మోడీ చంద్రబాబు బొమ్మలు పెడతారా, లేదా మోడీ చంద్రబాబు పవన్ల బొమ్మలు పెడతారా చూడాల్సి ఉంది.